కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూడా కొన్ని రంగాల మీద శ్వేతపత్రాలు విడుదల చేసింది. అలాగే రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్‌లో ఉంది అని కూడా చంద్రబాబు గారు క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో, అవన్నీ అధిగమించి కూడా ఇప్పుడు మేము మంచి బడ్జెట్ ఇచ్చాము అని చెప్పి బాబు గారు చెప్తుంటే, అసలు ఈ బడ్జెట్‌లో ఎవరికీ న్యాయం జరగలేదు. పొగడ్తలతోనే సరిపోయింది. అటు చూస్తే గత ప్రభుత్వాన్ని విమర్శించడం, ఇప్పుడు తండ్రి కొడుకులు పొగుడుకోవడం ఇదే సరిపోయింది ఈరోజు బడ్జెట్‌లో గానీ ప్రజలకి ఏం న్యాయం జరగలేదు అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. నేను చెప్పాను కదా ఇంతకు ముందు కూడా మీతో మాట్లాడినప్పుడు ఏమని చెప్పాను, వీళ్ళు ఏంటంటే విష ప్రచారమే నమ్ముకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, నేడు తెలంగాణ కావచ్చు, అందరూ ఎప్పుడు ఇవ్వని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మనం గతంలో చేసిన మంచిని చెప్తూ, గతంలో ఏ విధంగా మనం సంక్షోభాలు వచ్చినప్పుడు ముందుకెళ్ళాం, ఇప్పుడు అలాంటి సంక్షోభం ఉంటే మనం ఎలా ముందుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ అది వాళ్ళకి విమర్శలాగా ఏంటంటే వాళ్ళు సంక్షోభంలోకి నెట్టేశారు. ఇక్కడ గతంలో సంక్షోభంలో నుంచి మేము ఈరోజు పునర్నిర్మాణం వైపు వెళ్తున్నామంటే గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఈరోజు వైసీపీ వాళ్ళు తడుముకుంటూ ఉన్నారు. అంతే కదా. ఇంకొకటి, ఎవరికి న్యాయం జరగలేదు అంటూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకుంటే గ్రామీణ అభివృద్ధి కోసం ఎంత కేటాయించాం? 18,000 కోట్ల పైన కేటాయించడం జరిగింది. అవునా కదా. అదేవిధంగా విద్యాశాఖ ప్రక్షాళనకి 31,000 కోట్ల పైన కేటాయించడం జరిగింది. బీసీల సంక్షేమానికి 40,000 కోట్ల పైన ఈ విధంగా కేటాయించారు. అన్ని రంగాల వాళ్ళకి, మైనారిటీలతో సహా అందరికి కేటాయించారు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి కావచ్చు, వైద్య ఆరోగ్య రంగానికి కావచ్చు, చాలా వరకు పెంచడం జరిగింది. ఆరోగ్య బీమా కూడా ఇస్తున్నారు. ఆరోగ్య బీమా 25 లక్షల వరకు ఇస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. వీళ్ళు ఏంటంటే రాజకీయ విమర్శల్ని నమ్ముకున్నారు. వీళ్ళు మాట్లాడుతున్నారు, గతంలో ఏం చేశారయ్యా చెప్పండి అంటే చెప్పరు. గతంలో బడ్జెట్ ఏం చేశారు, ఎక్కడ కేటాయించారు చెప్పండి అంటే చెప్పరు. రోడ్లు ఎక్కడ వేసారు చూపించండి అంటే చూపారు. గుంతలు పెట్టెళ్ళారు. ఈ రోజు వచ్చిన తర్వాత, గతంలో ఇప్పుడు మేము వచ్చిన తర్వాత రోడ్లు వేసాం. అవునా కదా. ఇప్పుడు రియల్ టైంలో చాలా మంది చెప్తున్నారు గతంలో ఆ రోడ్డు ఎట్టుండింది, ఈ రోజు ఆ రోడ్డు బాగుపడింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అని చెప్తూ ఉన్నారు. ఈ రోజు ఈ విధంగా ప్రక్షాళన దిశగా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ఈరోజు కేటాయించడం జరిగింది. దీంట్లో చూసుకుంటే ప్రతి వ్యవసాయ శాఖ బడ్జెట్ 48,341.14 కోట్లు కేటాయించడం జరిగింది. దీంట్లో మనం ఎరువులు మొదటి నుంచి పంట వేసేటప్పుడు ముందు ఎరువు వేసి, ఆ తర్వాత నీళ్లు పెట్టి, మళ్ళీ ఆ తర్వాత దున్ని, ఆ తర్వాత పంటలు వేసి, ఆ తర్వాత కోత కోసే వరకు, మళ్ళీ ఆ తర్వాత దాన్ని అమ్ముకునే వరకు మొత్తం అన్నిటికీ వ్యవసాయానికి చాలా సహాయం అవుతుంది. దానికి ప్రభుత్వం 48,000 కోట్ల పైన కేటాయించింది ఒక వ్యవసాయ రంగం దానికోసం. దాంట్లో మనం చూసుకుంటే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం కింద కావచ్చు. ఈ విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటి మీరు ఈ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఒకటి అడగదాం అనుకున్నాం. పాదయాత్రలో ఉండేటప్పుడు ఏమన్నాడు తెలుసా? గతంలో జగన్మోహన్ రెడ్డి చేసేటప్పుడు రైతులందరికీ ఉచితంగా బోర్లు వేపిస్తా ప్రతి ఒక్క రైతుకు అన్నాడు. ఎంతమందికి వేయించావు? నువ్వు బడ్జెట్లో ఎంత కేటాయించావు చెప్పు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ జలసిరికి 50 కోట్లు కేటాయించడం జరిగింది బడ్జెట్లో. ఇది డైరెక్ట్ కేటాయించింది. ఇది జలసిరి అంటే ఏంటంటే బోర్లు వేయడం ఇలాంటివి వీటి కోసం. గతంలో వెలుగొండ ప్రాజెక్టు మనం చూసాం 2 రోజుల క్రితం. నిమ్మల రామానాయుడు గారు చెప్పడం జరిగింది. పూర్తే గాల, ఇంకా పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి. ఇప్పటి నుంచి ఫుల్ టైం పని చేసిన ఇంకా 1 or 2 years పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. అలాంటిది జాతికి అంకితం చేశాడు. కంప్లీట్ అయిపోయిందని వేసుకున్నాడు వాళ్ళు సోషల్ మీడియాలో. అక్కడికి పిచ్ అంటారు ఏమంటారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే గతంలో కంప్లీట్ కానీ ప్రాజెక్టులని కంప్లీట్ అయిపోయాయని చెప్పి ప్రమోషన్ చేసుకోవడం, అక్కడికి వెళ్ళి నీళ్లు ఒకరోజు ట్యాంకర్ల ద్వారా వదిలి వచ్చి రిబ్బన్ కటింగ్లు చేయడం, ఇలాంటివి చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ బడ్జెట్ టెంపరీ గేట్స్, ఈ బడ్జెట్ గురించి ఏం తెలుస్తుంది, వీటన్నిటి గురించి ఏం తెలుస్తుంది, ఎలా అమలు చేయాలి ఏం తెలుస్తుంది. పేపర్లో చూపించారు అన్నాడు. ఈనాడు ఏంటంటే చేతల్లో చూపిస్తా ఉన్నారు. ఈరోజు పెన్షన్ విషయం నుంచే మొదలు పెడదాం. ఎందుకంటే పెన్షన్ అనేది దాదాపు రాష్ట్రంలో 60 లక్షల మంది పైన అందుకుంటా ఉన్నారు. వీళ్ళకి నువ్వు 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడువి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొదటి నెలలో వచ్చినప్పుడే నువ్వు రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేసుని ఉంటేనే, అప్పుల కుప్పగా మార్చేసి ఉంటేనే ఆయన మొదటి నెలలోనే 7,000 ఇచ్చాడు. నువ్వు వికలాంగులకు 3,000 ఇస్తే ఈరోజు దాన్ని డబ్బులు చేసి 6,000 ఇచ్చాడు. ఈరోజు ఒక వికలాంగుడికి 6,000 వస్తే ఒక మోగవాడికో ఇంకొకటికో చెయ్యి ఎత్తలేని వాళ్ళకు ఇలాంటి కొన్ని ఉంటాయి కదండి జబ్బు, వాళ్ళకి 6,000 ఇస్తే ఒక పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు. ఈరోజు గ్రామాల్లో పల్లెల్లోకి వెళ్తే ఎవరన్నా 2 వృద్ధులు ఉన్నారనుకోండి, పెన్షన్ వస్తా ఉందనుకో, ఎలా ఉందమ్మా మీ పరిస్థితి అంటే, మాకేం గవర్నమెంట్ వాళ్ళకి జీతం వచ్చినట్టు ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ప్రతి నెల మొదటి తేదీ తీసి ఇస్తాడు, నాకేం ఖర్చులు ఉంటాయి,
నేను ఒక వేసుకుని ఒక ఫ్యాను ఒక లైట్కి ఎంత వస్తుంది కరెంట్ ఛార్జ్ 100 రూపాయలు కూడా రాదు, ఇంకా నాకు మొత్తం ఈడ దొరుకుతాయి, నేను తీసుకుంటాను, నాకే 1000 రూపాయలు మిగులుతా ఉంది, 1000-2000 మిగిలితే నేనే నా మనవరాలు వచ్చినప్పుడు నేనే వాళ్ళకి ఇస్తా ఉన్నాను, నేను ఒకరి ముందు చేయి జాపే పరిస్థితి లేదని ఈరోజు ఊళ్ళో వృద్ధులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ పూర్తిగా నడవలేని ఇలాంటి వాళ్ళకి 15,000 ఇస్తా ఉన్నారు. అంటే వాళ్ళకు మనిషిని పెట్టుకొని వాళ్ళకి ఏమన్నా కావాల్సి ఉంటే సహాయానికి చేసుకునే విధంగా ఈరోజు ఆత్మగౌరవంగా బతికే విధంగా నిలిపాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చెప్పాము, నిరుద్యోగులకు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మీరు నిరుద్యోగం మిగిలిపోవద్దు, పక్క రాష్ట్రాలకు వద్దు, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెట్టావు, నువ్వేం చేస్తావు? లేదు నువ్వు ఒకరి కింద ఉద్యోగం చేయను, నేను వ్యాపారం చేస్తావా, ఏం చేస్తావు? ప్లానింగ్ ఐడియాదా, మన ఎంఎస్ఎంఎల్ ఉన్నాయి, పెడదాం, నిన్ను ఆంటర్ప్రీనియర్గా తయారు చేస్తా, నువ్వే ఒక 10 మందికి ఉపాధి ఇవ్వు, ప్రభుత్వం నీకు సహాయం చేస్తుంది అని చెప్తున్నారు. ఈ విధమైన బడ్జెట్ కూటమి ప్రభుత్వం పెట్టింది. ప్రతి ఒక్క రంగానికి ఈరోజు అభివృద్ధి, సంక్షేమం, రిఫార్మ్స్ వీటన్నిటిని ప్రక్షాళన దిశగా ఈరోజు రాష్ట్రం పునర్నిర్మాణం వైపు వెళ్తుంది. ఏదైతే మనం 10 సూత్రాల లక్ష్యం పెట్టుకున్నామో స్వర్ణాంధ్ర విజన్ అని, దానికి కట్టుబడి ఈరోజు బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇది గర్వంగా చెప్పచ్చు, ఎందుకంటే దీంట్లో ఎలాంటి రాజీ పడ్డాలు ఇవేం లేవండి. ఎందుకంటే ఈ బడ్జెట్ అనేది రాష్ట్రాన్ని మనం రేపు ఎప్పుడన్నా చరిత్రలో మాట్లాడుకుంటే ఈ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన హైటెక్ సిటీ గురించి ఏ విధంగా మాట్లాడాము, అప్పుడు విజన్ 2020 అంటే ఏ విధంగా మాట్లాడుకున్నామో, ఈ రోజు పెట్టిన 2025-26 బడ్జెట్లో ఫస్ట్ టైం 3 లక్షల కోట్లు ఈ తెలుగు నేలపైన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రం ఒక పునర్నిర్మాణం దిశగా వెళ్ళింది. అన్ని రంగాల్లో ముందుకెళ్తూ గ్రామాల కాడ నుంచి పట్టణాల కాడ నుంచి, అదేవిధంగా విద్యా వ్యవస్థలో కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ అండగా నిలబడి ఆ రోజు పెట్టిన బడ్జెట్ అనేది రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా తీసుకెళ్లింది అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పుకుంటామండి. ఇప్పుడు మనం చెప్పిన ఏవైతే ఉన్నాయో విజన్ 2047లో 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్ర అని చెప్పి దానికి తగ్గట్టుగా ఈరోజు ఉంది. దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాలి, 0 poverty, ఆ పోవర్టీ లేకుండా పూర్ టు రిచ్ ఉగాది నుంచి మొదలు పెడతామని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ చెప్పాం, నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా, పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, విద్యాశాఖ ప్రక్షాళన కోసం, వాటర్ సెక్యూరిటీ, ఈరోజు జలవనరుల శాఖ కావచ్చు ఎంత కేటాయించాం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కేటాయించడానికి, ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ దానికి తగ్గట్టుగా 48,000 కోట్లు కేటాయించాం. అదేవిధంగా కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, మన స్వచ్ఛాంధ్ర గురించి మాట్లాడి 800 కోట్ల వరకు కేటాయించడం జరిగింది. దాని గురించి ఎందుకు స్వచ్ఛాంధ్ర అంటారు, మన పరిసరాల చుట్టూ బాగుంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు బాగుందిరా ఇక్కడ ఏమైనా పెడదాం అంటారు, చెత్తగా ఉంటే ఎవడూ రాడు. ఇప్పుడు చూస్తుంటాం, తక్కువ చేసి మాట్లాడడానికి కాదు, తెలంగాణలో మేజర్గా తీసుకుంటే జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాస్లో కూడా కొన్ని దగ్గరలో చెత్త అక్కడక్కడే పడిపోయి ఉంటుంది, క్లీనింగ్ లేదు. కానీ ఆంధ్రాలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2002-03 ఆ టైంలోనే ఆఫ్రో ఆసియన్ గేమ్స్ పెట్టారు. ఆ రోజు హైదరాబాద్కి అనేక దేశాల నుంచి రావడం జరిగింది. ఆ రోజు ఎక్కడ చూసినా కానీ క్లీన్గా ఉండాలి అని చెప్పి ఆ రోజు చాలా వరకు క్లీనింగ్ చేపించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత 2004 అధికారం కోల్పోవడం, ఆ తర్వాత వచ్చిన నాయకులు ఎవరు హైదరాబాద్ క్లీన్ అండ్ డెవలప్మెంట్ గురించి ఎవరు ఫోకస్ చేయాల. అంటే నేను చెప్తున్నా, ఒక కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే ఏదైనా కానీ బాగుంటుంది. ఈరోజు హైదరాబాద్ అంటే మనం ఆ కొండాపూరు, ఆ హైటెక్ సిటీ, ఆ 2-3 ఏరియాలు తప్పితే మిగిలిన ఏరియాస్లోకి వెళ్తే ఇంకా పాత బస్తీ లాంటి ప్రాంతాలు ఎలా ఉన్నాయి చూస్తూ ఉన్నాం. ఇక్కడ దానికి కారణం ఏంటి, ఆనాడు ఒక నాయకుడు 9 ఏళ్ళు అధికారంలో ఉంటే కొన్ని ప్రాంతాల వరకు మార్చగలిగాడు, ఒక ప్లానింగ్. ఆ తర్వాత వచ్చిన పరిపాలకులు దానిపైన ఫోకస్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే మన తెలుగు ఆంధ్ర ప్రజలు కూడా ఈరోజు అదృష్టవంతులు, చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ ద్వారా ఈ విధంగా ఉన్నారు. ఇప్పటికైనా కానీ మన కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా ప్రాంతాలన్నీ జరుగుతాయి. ఈ రోజు ఏంటంటే ఆ రోజు ఆఫ్రో ఆసియన్ గేమ్స్ పెట్టి ఆ విధంగా హైదరాబాద్ని ప్రపంచ స్థాయి ఖ్యాత ఆ రోజుల్లోనే తీసుకొని రావడం జరిగింది. ఈ రోజు దాని నుంచి ఒలింపిక్స్ తీసుకొని వస్తా అంటున్నారు. అంటే ఈ రోజుల్లో ఒలింపిక్స్ అనేది ఆ 2002 అంటే ఇప్పుడు 20 ఏళ్ళ పైన అయింది. ఇప్పుడు ఒలింపిక్స్ పెట్టడం గొప్పగా ఇంకా ముందుగానే పెట్టుని ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే వచ్చిన పరిపాలకులు యొక్క చేతగానితనము లేకపోతే వాళ్ళ ఫోకస్ వేరే దానిపైన ఉండడం వల్ల చేయలేకపోయారు. ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర అనేది కొత్తగా నిర్మిస్తున్న ఒక రాష్ట్రం చెప్పుకోవాలి. రాజధాని కానీ అన్ని ఒక స్పోర్ట్స్ సిటీగా కావచ్చు, అన్నిటి విధాలుగా మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి అన్నీ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి తగ్గట్టుగా ఈరోజు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, సంక్షేమాన్ని ఇస్తూ, అభివృద్ధి చేస్తూ రాష్ట్ర ఒక పునర్నిర్మాణం దిశగా రాష్ట్రాన్ని మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రం ప్రపంచాన్ని శాసించాలనే లక్ష్యంతో, ఒక విజన్తో రానున్న రోజుల్లో ముందుకెళ్ళడానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ లక్ష్యాలతో ఈరోజు బడ్జెట్ ఉంది. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. దీనివల్ల ఫైనల్గా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని మేము
భావిస్తూ ఉన్నాం. తెలియని వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏదో రాజకీయ విమర్శలు చేయాలనుకునే వాళ్ళు తప్ప చదువుకున్న అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బడ్జెట్ని ఖచ్చితంగా ఇది సూపర్ బడ్జెట్ అంటున్నారు. ఈ రోజు వాళ్ళకి ఏంటంటే రాజకీయ ఉనికి కోసం ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు ఇవ్వలేదు అని చెప్తే వాళ్ళు మాటకు వస్తే సూటిగా ఒకటి అడుగుతాను. వాళ్ళ మాటకు వస్తే ఏమంటారు? మేము ఇచ్చేసాం అంటారు. మీరు ఇచ్చింది ఏంటయ్యా? మీరు ఇచ్చిన దానికంటే చంద్రబాబు నాయుడు రెట్టింపిస్తున్నాడు ఈ రోజు. అవునా కదా? ఇవి ఒక రెండు మూడు మనం చూద్దామండి. ఒకటి నేను ఫైనల్ గా ఒక 2-3 చెప్తాను. రెట్టింపు సంక్షేమం, రెట్టింపు భరోసా అని. ఎందుకంటే మనం కొన్ని మాట్లాడుకోవాలి. గతంలో రెట్టింపు సంక్షేమం, రెట్టింపు భరోసా అని ఈ రోజు ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో అమ్మఒడి 35 లక్షల మందికి 13,000 ఇస్తే నేడు తల్లికి వందనం 65 లక్షలు 15,000 ఇస్తున్నాం. అదేవిధంగా నాడు రైతు భరోసా 40 లక్షల మందికి ఇచ్చింది 13,500. అది ఏంది? కేంద్రంతో కూడా కలిపి, కేంద్రం ఇచ్చే 6,000తో కూడా కలిపి ఇచ్చింది. ఈ రోజు వచ్చి అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు 50 లక్షల మంది, ఈ రోజు ఇచ్చేది 20,000 కేంద్రంతో కూడా కలిపి. అంటే ఎవరు ఎక్కువ ఇస్తున్నారు? మళ్ళీ వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు నాడు ఆర్థిక సాయం చేసిన జగన్మోహన్ రెడ్డి అంతా కేవలం 10,000. నేడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చేదంతా 20,000. అదేవిధంగా నా ఇమాములకు మోజాములకు గౌరవ వేతనం ఎంత నువ్వు ఇచ్చింది? 10,000. నేడు ఇచ్చేది 15,000. నాడు వృద్ధాప్య పెన్షన్ 3,000. 1,000 పెంచడానికి 60 నెలలు పట్టింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం 4,000 మొదటి నెల నుంచే ఇస్తూ ఉంది. ఇది మళ్ళీ అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ 2008లో 3,000 చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి 5,000లో ₹1 పెంచలేదండి. 2,000. గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రతి ఒక్క దివ్యాంగులకి చేరవేయాల్సిన బాధ్యత ఉంది. నువ్వు సంక్షేమం ఇస్తాను, రాష్ట్రంలో ఉండే దివ్యాంగులకి నువ్వు ₹1 పెంచాలా నీ హయాంలో? 2018లో చంద్రబాబు నాయుడు గారు పెంచిన 3,000 మాత్రమే నువ్వు 5 ఏళ్ళు ఇచ్చావు. మిగతా వాళ్ళకి 1,000 పెంచడానికి 60 నెలలు తీసుకున్నాడు. ఈ రోజు కూటమి వచ్చిన వెంటనే 6,000 ఇస్తూ ఉంది. కొంతమంది 15,000 పూర్తిగా వికలాంగత్వం ఇలాంటి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం చేసేది. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ రెట్టింపు సంక్షేమం, రెట్టింపు భరోసా ఇస్తా ఉంది ప్రజలకి. ఈ రోజు కావాలనే రాజకీయ విమర్శలు చేస్తే ప్రజలే వాళ్ళకి ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఓటు అనే ఆయుధంతో రేపు మళ్ళీ బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా వీళ్ళు వైసీపీ వాళ్ళు విమర్శలు మానుకొని కూటమి ప్రభుత్వానికి సహకరించండి, రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి తప్పుడు మాటలు ఏది పడితే అది మేము ఫేక్ ప్రాపగండా చేస్తామంటే గతంలో కూడా చేశావు, ఒకసారి నమ్మారు, మళ్ళీ ఎవరు మోసపోరు. నీకు నువ్వు గులకరాయి డ్రామా గుర్తుంది కదా, ఏం సానుభూతి పండల. ప్రజలు నీ దొంగ డ్రామాలను 11లో కూర్చోబెట్టారు. ఇంకా ఫేక్ చేస్తా, రాష్ట్రం బాగుపడుతుంటే నేను చూడలేని విషయం జిమ్మతా అంటే ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా రేపు నీకు గుండు సున్నా ఇస్తారు, గుర్తుపెట్టుకో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.